కుటుంబం అంటే బాధ్యత, అవగాహన, ఓర్పు. ఇవి నా జీవితం నాకు నేర్పించిన పాఠాలు. ఆ అనుభవాలే ఈరోజు నాకు మార్గదర్శకత్వం ఇచ్చే శక్తినిచ్చాయి. చిన్న చిన్న మార్పులు మన జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. చదువుకున్న వాళ్ళైనా, సాంప్రదాయ కుటుంబాలైనా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి క్లారిటీ కోల్పోతున్నారు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, జాతక పరిశీలనతో పాటు మైండ్ సెట్ కూడా చాలా ముఖ్యం అని. వాళ్ళ మనసులో పక్క వాళ్ళు కూడా లేనిపోనివి చెప్పడం వలన మార్పులు వచ్చేస్తున్నాయి. జాతకం ఎంత ముఖ్యమో మానసిక అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఇది నాకు చాలా కుటుంబాల దగ్గర నుంచి చూసిన అనుభవంతో చెప్పగలిగాను. ఎన్నో జంటల్లో మార్పు తీసుకురాగలిగాను. ఎంతోమందికి కెరియర్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, గ్రోత్ గురించి మార్గదర్శకత్వం ఇచ్చాను. అదే అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఒక సామాన్య మధ్యతరగతి సనాతన ధర్మానికి విలువనిచ్చే కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా కుటుంబం అంటే నలుగురిమే అని నాకు తెలుసు. అమ్మ, నాన్న, చెల్లి, నేను. కానీ 20 ఏళ్ళు వచ్చేసరికి నా ప్రపంచం చాలా పెద్దదైపోయింది. ఉద్యోగం, ట్రాన్స్ఫర్లు, చిన్న కుటుంబం, ఇవే నా ప్రపంచం. అయితే నాకు దేవాలయం, అర్చకత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు, జ్యోతిష్యం, పెద్ద కుటుంబం, ఇవి నన్ను ఆహ్వానించేవి. నన్ను వారి జీవితంలోకి ఆహ్వానించేశారు మా శ్రీవారు. ఇది చాలా పెద్ద మెట్టు. కానీ నాకు మా అమ్మ నాన్న నేర్పిన, చెప్పకనే చెప్పిన విషయం అండో, ఎవరితోనైనా కలిసిపోయి మాట్లాడగలగడం, నొప్పించకుండా వీలైనంతగా నడుచుకోవడం. ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మా అమ్మ మొదటి గురువు అయితే, మా అత్తగారు నాకు రెండో గురువు అండి. ఇంట్లో చర్చించే ఏ విషయమైనా నేను కూడా ఉండాలి అంటారు ఆవిడ. నా సెకండ్ ఇన్నింగ్స్ చదువుకి ప్రోత్సహించిన వారిలో ముఖ్యమైన వారు మా శ్రీవారు, అలాగే మా అత్తయ్య గారు. ఇదే కదా ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. ఈ ఛానల్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి కోసం, కొత్తగా పెళ్ళైన వారి కోసం, కుటుంబంలో అర్థం కాక బాధపడుతున్న వారి కోసం, కెరియర్, ఎడ్యుకేషన్లో ఎటు వెళ్లాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్న వారి కోసం. జ్యోతిష్యం భయపెట్టడానికి కాదండి, మీకు మార్గాన్ని చూపించడానికి. రెమెడీస్ ముఖ్యం, కానీ మీ మైండ్ సెట్ కూడా చాలా ముఖ్యం. నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి, ఆస్ట్రో రిలేషన్షిప్ కోచ్. నేను ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే నేమియాలజిస్ట్ని కూడా. నేను ఎంఏ సంస్కృతం చదువుకున్నానండి, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ కూడా. ఆస్ట్రాలజీలో రీసెర్చ్ చేశాను. వీటన్నిటికీ నాకు వెన్నుదన్నుగా ఉండి నడిపించిన వ్యక్తి మా వారు. అలాగే మా ఇంట్లో వాళ్ళందరి ప్రోత్సాహం కూడా నాకు ఎంతో బలాన్ని ఇచ్చిందండి. జాతకం చూసి చాలా వరకు ఎవరినైనా గైడ్ చేయగలుగుతాం, కానీ జాతకంలో ఉన్న సమస్య కన్నా వాళ్ళు జీవితంలో కొని తెచ్చుకున్న సమస్యలు ఎక్కువ మోతాదులో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ విషయం నాకు కొన్ని వందల జాతకాలు చూసిన అనుభవంతో కలిగింది. జాతకం చూడడం ఒక్కటే కాదు, వారికి కౌన్సిలింగ్ ద్వారా సరైన మార్గం చూస్ చేసుకునే కెపాసిటీని కూడా ఇవ్వాలి, ఆలోచన శక్తిని పెంపొందించాలి వారిది. ఇది కూడా చాలా అవసరం ఈ రోజుల్లో పిల్లలకి అని అనిపించింది. ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో. పెళ్లి చేసుకోబోయే పిల్లలు, వాళ్ళ కోరికలు, పెళ్లి తర్వాత దంపతులు, వారి భావాలు, వీరికి ఎన్నో కన్ఫ్యూజన్లు, ఎన్నో ఫియర్స్, ఎన్నో డౌట్స్. వాళ్ళకి ఉండే ముఖ్యమైన డౌట్ ఏంటంటే, అసలు జాతకం కరెక్టేనా? ఈ జాతకాలు అవి ఎందుకు చూస్తారు? ఎంత చూసినా నాకు నప్పేవాళ్ళు కదా నాకు రావాలి, వస్తారో రారో. కానీ ఒక్కటి అర్థం చేసుకోవాలి, ప్రతి వ్యక్తి ఒక్క కడుపున పుట్టిన సంతానమే అయినా కూడా ఒకేలా ప్రవర్తించం కదండి. అయితే ఎవరినైనా హ్యాండిల్ చేయగలగాలి జీవితంలో. అది కదా అసలైన టాస్క్. అంటే ఉద్యోగంలో నీకు ఎదురుగా ఉన్న నీ బాస్, మిగిలిన వ్యక్తుల్ని, అసలు నీకు ఆ ప్రపంచంతో సంబంధం లేకపోయినా కూడా ఎంత బాగా హ్యాండిల్ చేసి, గైడ్ చేసి ఆ టాస్క్ని పూర్తి చేయగలుగుతున్నావు, ఎంత బాగా లీడ్ చేయగలుగుతున్నావు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఈజీలీ ఎవ్రీథింగ్. కానీ చాలా ముఖ్యమైన పెళ్లి విషయంలోనే ఎందుకు ఆ టాస్క్కి భయపడుతున్నారు? హ్యాండిల్ చేయగలగాలి కదా, అది కదా అసలైంది జీవితంలో. ఈ ఛానల్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.